100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే. సార్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. ఇల్లు అమ్మేయటం వీళ్ళ ఎమోషన్ ఆలోచిస్తే, పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్. సార్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. కరెక్ట్ సార్. బట్ నా సిచ్యువేషన్ అది. నేను లెజెండ్లో అక్కడ స్టక్ అయి ఉన్నా. షూటింగ్ నుంచి వచ్చేసి అంత అనిపించలే నాకు. అండ్ ఈ విషయంలో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. సార్ గ్రేట్ పర్సన్. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పటి వరకు అప్పుడు అడగలా, ఇప్పుడు అడగలా. మీరు లేకుండా నేను ఖాళీ చేశాను ఇల్లు అనే టాపికే రాలే ఇంతవరకు. సో వాళ్ళు లైట్ తీసుకున్నారు. డెఫినెట్గా లైట్ తీసుకోవాలా, ఇబ్బంది పడి ఉంటారు, డౌట్ లేదు. బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో ఏం చేస్తాం, అది అయిపోయింది, ఇక నా చేతిలో లేదు అది అని చెప్పి ఉన్న సినిమా కూడా దాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అట్లా ఫ్యామిలీ సపోర్ట్ నాకు విపరీతంగా ఉంది కాబట్టి ఐఎమ్ లివింగ్ ద వే ఐఎమ్ లివింగ్. సో అది అది ఎక్కడ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నా, మా బ్రదర్స్ నుంచి, మా సిస్టర్ లాస్ నుంచి, మా వైఫ్ అండ్ మా ఫ్యామిలీ గురించి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, ఎప్పుడు నన్ను అడగల. అంతపురం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేటప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, క్రూషియల్ డబ్బింగ్ అయిపోవాల్సిందే, సెన్సారు ఏదో ఉంటుంది కదా టెన్షన్. ఓ పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది. అంత టైంలో కూడా ఆవిడే చూసుకుంది, వైఫే చూసుకుంది. సార్. నేను ఎవ్రీ మినిట్ కాల్ చేస్తా ఉన్నా, వంశీ కూడా పాపం ఎవ్రీ మినిట్ కాల్ చేస్తూ ఉన్నాడు. వంశీ అక్కడే ఉన్నాడు నాతో, బట్ తను ఫోన్ చేసేది వేరే అస్ట్రాలజర్, ఏంటి పరిస్థితి, పాప పరిస్థితి ఏంటని. సో ఇంత టెన్షన్లో కూడా చేసాం. బట్ ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సార్. ఇది వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి, నాకు కాదు ఇక్కడ. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. సార్ నేను ఈ